హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్నైతే ఇంటికి వచ్చాను. నిన్న ఈవినింగ్ చూడండి, పొద్దున్న అయితే మల్బరీ చెట్టు దగ్గరికి వచ్చా. 3-4 కాయలు పండినాయి అంట. మా అమ్మ నా కోసం ఉంచింది. ఇదిగోండి కోస్తున్నా. ఇవేంటో అన్నీ కింది ఇది చూడండి, పిందెలా ఉంది. ఇది పండిపోయింది. ఎన్ని 3 కాయలు కూడా దొరకలా. పట్టుకోగానే రాలిపోయింది. కొయ్యను కూడా కొయ్యలా. ఇంకో కాయ చూసాను ఇక్కడ. ఇది 3 అయితే దొరికినాయి. చెట్టు పెట్టినందుకు మాత్రం మంచి హ్యాపీ అన్నమాట. కానీ ఇంత హైట్ పెరిగింది, ఎక్కడ అయితే కాయలు లేవు. ఓన్లీ ఈ స్టార్టింగ్ మొదల దగ్గర మాత్రం ఉంటున్నాయి అన్నమాట. చూడండి, పెట్టిన చెట్టు అయితే కనిపిస్తున్నాయా? ఇవి బేబీ పింక్లో ఉన్నప్పుడు ఏంటంటే పచ్చిగా ఉన్నట్టు, బాగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత 2 డేస్కి కోస్తే కానీ అన్నట్ల బ్లడ్ కాదు ఇది. ఈ కాయలువే చూడండి, బ్లడ్లా ఉంది కదా. జస్ట్ పట్టుకోగానే ఇది అనమాట. మొదలు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, లావుగా. ఈ చెట్టు సంగతి ఎంత హైట్ పెరిగిద్దని తెలియక ఇక్కడైతే పెట్టాము గోడకి ఆనిచ్చి. ఇదేమో అటు సైడ్ వంగిపోతుంది. అదిగోండి, గోడకి అవతల పక్కన వంగిపోయింది. మొన్న అయితే 2 కొమ్మలు కొట్టేసింది మా అమ్మ. మళ్ళీ అటే వంగిందనమాట. కానీ అటు సైడ్ కాయలు అయితే రావట్లేదు ఎందుకో మరి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మల్బరీ ప్లాంట్ అయితే కరెక్ట్గా నేను దీనికంటే ముందే కొన్నట్టున్నా. ఈ స్టోర్లో జాయిన్ అవ్వడానికి ముందే. ఇవి చూడండి, మొన్న కోసుకెళ్ళాను, ఎన్ని వచ్చినాయో పూలు. ఎంత కాకరకాయలు. మొన్న 1 కేజీ కోసుకెళ్ళాను కదా, మళ్ళీ మా అమ్మ 1 కేజీ కోసిందంట. ఇంకా చచ్చినాయి అయ్యి. బొప్పకాయ పని అయితే అయిపోయింది. అటు సైడ్ చెట్టు, ఇంకా ఈ చెట్టు అయితే నిన్న కోసాము ఒక 3 కాయలు. ఇది రైప్ అవుతుంది ఇప్పుడే. నా గులాబీ మొక్క ఇదైతే చూడండి, దీనికి ఇప్పుడు పూలు అయితే అయిపోయినాయి, మొక్క మాత్రం ఉంది. కానీ ఇంత హైట్ బాగా అయింది. ఈసారి కూడా తీసుకుంటే పోద్ది, విజయవాడ నర్సరీలోనే. పూలు మాత్రం భలే చక్కగా ఉంది. ఈ మా అమ్మ గోల అవుతుంది మధ్యలో కుక్క పిల్లలు. ఇదిగోండి ఫ్రెండ్స్, నా వాటర్ యాపిల్ ఏమో ఇదిగో చూడండి. ఈ బొప్పాయి చెట్టు నీడ దెబ్బకి వాటర్ యాపిల్ అయితే రావట్లా. మధ్యలో కాగడ మల్లి పూలు అయితే పూసినాయి. కాకర చెట్టు తెంపేద్దామంటే పిందెలు ఉన్నాయని తెంపలేకపోతున్నాం. ఈ కాకర చెట్టు దెబ్బకేమో ఇది బతకట్లేదు. నా బొప్పాయి చెట్టు మూలనేమో ఇది. ఇంకోటి మీకు చూపిస్తాను ఇప్పుడు. డ్రాగన్ మొక్క చచ్చిపోయిందని చెప్పి పెట్టాను కదా, ఇది చూసారా? ఇది చచ్చిపోయిందని పక్కన పడేసాము మొన్న. ఇది ఇప్పుడు పోయిన సంవత్సరం వానాకాలం అనుకుంటా. ఇది చూడండి, దీనికి పిలకొచ్చింది పక్కన, చూసారా స్టెమ్. ఇదేమో మామూలు చచ్చిపోయింది. నేను ఈ పిలకుందని చెప్పి పెట్టా, తీరా చూస్తే దీని కింద ఇంకోటి మొలిచింది. మళ్ళీ దీన్ని ఇంకో ప్లేస్లో పెట్టాలి. ఇవేమో ఇలా చూస్తుంటే మళ్ళీ వీటిని చంపబుద్ధి అవ్వట్లా, తీసి పారేద్దామంటే ఇన్ని అయిపోతున్నాయని. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, విరిగిపోయింది ఇది. అమ్మ, ఇది ఎందుకు విరిగిపోయిందే? ఇది మొన్న ఇంత పొడుగు కొమ్మ ఉండాలి, మరి ఎందుకు విరిగిందో? కొబ్బరికాయ ఏమన్నా పడిందేమో చెట్టు మీద నుంచి. ఇదిగో పడినట్టుంది, విరిగిపోయింది కొమ్మ. ఈ సంవత్సరం అన్నా చూడాలి ఇంకేమన్నా. ఈ డ్రాగన్ మొక్క 2 సార్లు చచ్చిపోయి బతికింది. పోయినసారి దోసకాయ చెట్టు, ఈసారి మరి ఏం లేదు. పిలకలు మాత్రం ఉంటుంది, బర్రె పిలకలు. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది మొత్తం డ్రాగనే. కానీ నేను మీకు 2 సంవత్సరాల నుంచి చూపిస్తున్నా. 2 సంవత్సరాల నుంచి ఇది ఇంతే, నేను ఇంతే అన్నట్టుంది. ఇవన్నీ దీని పిలకలే. నేను తెచ్చిందేమో 2 మొక్కలు, దీనికి అయినాయేమో ఇంట్లో సగం 1/2 డజన్ అయినాయి ఈ పిలకలన్నీ. అక్కడక్కడ ఇంకా గుచ్చాను, అవి కూడా పండుతాయి. సారీ అయ్యా, పెద్దవి అవుతాయి. చూసారా? ఇవన్నీ నా మొక్కలు అయితే
ఇది కూడా ఇప్పుడిప్పుడు ఆకులు వస్తుంది కాస్త. ఇది వచ్చేసరికి స్వీట్ లైమ్ పెట్టి కూడా దీంతో పాటు ఈ రెండు ఒకసారి. ఇంకా ఇది వచ్చేసరికి మన సపోటా చెట్టు. దీని గురించి కూడా వెయిట్ చేస్తున్నా నేను, కాయలు ఎప్పుడైతే వస్తాయని. దీని పిందెలు అదే పూలైతే ఇలా పడుతున్నాయి, ఎండిపోగానే రాలిపోతున్నాయి. ఇప్పటికి 3 పూతలు అయితే వచ్చినాయి నిలబల్ల. చూసారా, చెట్టు పెట్టా కానీ దీని కాయలు వస్తేనే ఆనందంగా ఉండిద్ది నాకు. ఇట్లా ఎండిపోతుంది, రాలిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది మంచిగా కాపు కాస్తే బాగుండిద్ది. ఇదిగోండి చెట్టు అంతా. చెట్టు అయితే బలం లేదు ఎంతైనా. మంచిగా దీన్ని పిండి అది అయితే వేస్తాను కొంచెం నాకు ఖాళీ దొరికితే. ఇట్లా అయితే నా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టామన్నమాట మా అమ్మ నేను కలిసి. ఈ ఇయర్ మంచి కూరగాయ మొక్కలు అయితే వేస్తాను వానాకాలానికి. ఇదిగోండి నా మొక్కలు అయితే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.